హోసన్నా గాస్పెల్ సెంటర్ వారు సమర్పించు సువార్త దర్శనం. సువార్త దర్శనం. వేరింగ్ క్లక్ హోసన్న పరిచర్య ద్వారా ప్రసారమవుతున్న సువార్త దర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో దైవజనులు మోజేసయ్య గారి వర్తమానాన్ని విని దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 14వ వచనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలు గైకొనవలని నీకు ఆజ్ఞాపించుచున్నాను. దైవజనుడైన పౌలు దేవుని యొక్క పరిచర్య చేయటం కొరకు తర్ఫీదవుతున్న యవనస్తుడైన తిమోతికి చెబుతున్న ఒక ప్రాముఖ్యమైన సంగతి అదేంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షం కాబోతున్నాడు. మరి ఒకసారి రక్షకుడుగా వచ్చాడు కన్య మరియ గర్భములో. మరి ఒకసారి యోధాగోత్ర సింహమై ఆయన రాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమయ్యే వరకు కూడా నీవు నిష్కళంకముగా జీవించు అని ఒక భక్తిపరమైన అనుభవాన్ని ఆయనకి నేర్పుతున్నాడు హెచ్చరించి. వాటిని ఆయన వరకే, తిమోతి వరకే నేర్పాలని అనుకుని ఉంటే పౌలు దేవుడు ఈ పత్రికని మరలా రాసేవాడు కాదు, ఈ బైబిల్గా ఉంచేవాడు కాదు. ఆయన యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే వరకు ఎంతమంది అయితే ప్రభువు పాదాల దగ్గరికి వస్తున్నారో, ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆరాధించుకుంటున్నారో, సంఘాలుగా చేర్చబడుతున్నారు, సేవకులుగా తీర్చబడుతున్నారు, ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టుకుని ఎదురు చూస్తున్నారు, వారందరికీ అవసరము గనుక దీనిని పరిశుద్ధ గ్రంథములో ఈ పత్రికని దాచిపెట్టాడు ప్రభు. కనుక నేను వెళ్ళిపోవాలి, ప్రభుతో ఉండాలి. నేను మోక్షము అనే ఒక పరలోకం ఉంది, మమ్మల్ని తీసుకెళ్ళటానికి ప్రభు వస్తాడు. అక్కడికి తీసుకెళ్ళటానికి ఆయన వెళుతూ చెప్పాడు, నేను మరలా వస్తాను అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ ఇటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పం. ఆ అనుభవం ఏంటంటే నిష్కళంకమైన భక్తి, అంటే డాగులేని భక్తి అని. ఒక మాటతో చెప్పాలంటే డాగులేని, మచ్చలేని, అనింద్యమైన. నిన్న ఒక దైవజనుడు టీవీలో వాక్యం చెబుతూ, నాకు తెల్ల బట్టలు అంటే చాలా ఇష్టం, ఒక జత ఉన్నాయి నాకు, అవి ఈస్టర్ పండగకు క్రిస్మస్ పండగకు వేసుకుంటాను. ఎందుకని ఇంత ఇష్టమైన అది వాడనంటే, ఇక ఎడంగా కూర్చోవాలి వేసుకుంటేను. ఎవరు నన్ను అంటుకుంటే, ఏ గోడను అంటుకునో ఏ మనిషిని అంటుకుంటే అవన్నీ మచ్చలు పడతాయి. తెల్ల చొక్కా మీద, తెల్ల బట్టల మీద మచ్చలు అవుతాయి, డాగులు అవుతాయి, అందుకని నేను వేసుకోను అని చెబుతున్నారు ఒక పెద్ద దైవ సేవకులు. నాకు నవ్వు వచ్చింది. దేనికవ్వో అవుతాయి అనేక రోజు వాష్ చేసుకునేది, వాటిని ఏదైనా ఏ కలర్ అయినా అవుతాయి. అలాగే ఆత్మీయ జీవితము కూడా మచ్చబడటమో డాగుపడటమో కలుగుతూ ఉంటుంది లోకంలో.
కనుక మీరు వాటిని శుద్ధి చేసుకోండి. కళంకము లేని జీవితం, నిష్కళంకమైన జీవితం చేయండి. అలా అయితేనే ప్రభు రాకడలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో పాటు ఉండటానికి ఎత్తబడతారు. ఏదో మామూలుగా అందరిలాగానే మచ్చలతో, డాగులతో, కళంకమైన జీవితంతో, అపవిత్రమైన జీవితంతో, స్వార్థపూరితమైన జీవితంతో మీరు జీవిస్తూ ఉంటే ఆయన ప్రత్యక్షతలో విడవబడే ప్రజలుగా ఉంటారు కనుక ఇది చెప్పటంలో దైవజనుడైన పౌలు యొక్క ఉద్దేశం. ఏ విధంగానైనా యవ్వన కాలంలో యేసుక్రీస్తు సిలువ మోయటానికి ఇష్టపడి వచ్చిన తిమోతిని ప్రభు ఆగమనంలో ఎత్తబడే ఒక స్థితికి అతన్ని తీర్చిదిద్దాలనేది దేవుని సంకల్పం. పౌలు ద్వారా వాటిల్లో అనేకం చెప్పాడు. ధనాపేక్ష లేకుండా ఉండు, విశ్వాసంలో నుంచి తొలగిపోబాక, ఇలా చాలా చెప్పాడు. కానీ నిష్కళంకమైన భక్తి నేర్పుతున్నాడు తిమోతికి. అది ఎలా సాధ్యమవుతుంది? మనిషి ఎందుకు కళంకమవుతాడు? ఏ పరిస్థితుల్లో ఉన్న కళంకంగా మార్చబడతాడు? డాగులు పడతాయి ఆత్మీయ జీవితంలో అనేవి మనం కొన్ని చూసినట్లయితే మనకు అర్థమవుతుంది ఆ విషయాలు. హబక్కుకు గ్రంథంలో 1వ అధ్యాయం ప్రవక్త హబక్కుకి ఒక దర్శనము ద్వారా దేవుడు బయలుపరిచిన దేవోక్తి అంటేది. దీంట్లో 13వ వచనంలో ఆ ప్రవక్త చెబుతున్న మాట చూడండి. 12:13 యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా? మేము మరణము నొందము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మల్ని దండించడానికి వారిని పుట్టించితివి అని ప్రభుతో మాట్లాడుతూ 13లో అంటాడు, నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనది కాదా? దేవుని యొక్క కనుదృష్టి జీవంగల దేవుడు చూడగలిగిన వాడు అని ఈ లేఖనంలో ఈ ప్రవక్త చెబుతున్నాడు. కన్నులు లేని, చూడలేని గుడ్డివాడు కాదు ప్రభు. నోరు లేని, మాట్లాడలేని మోగవాడు కాదు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన మరణమును గెలిచి దైవత్వముతో నింపబడిన మానవుడుగా మన మధ్య లోకములో ఆయన జీవించిన దినాలు ఉన్నాయి. అందువలన ఆయనతో అనుబంధం కలిగిన వాళ్ళందరూ ఆయనను ఒక బొమ్మగాను, ఒక వస్తువుగాను పెట్టి ఆరాధించడానికి ఇష్టపడాల వాళ్ళు. నీ కనుదృష్టి, నువ్వు నీ కన్నుతో చూస్తున్న దృష్టి దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కళంకమైనది. లోకములో దుష్టత్వాన్ని నువ్వు చూడలేవు. కారణం నువ్వు నిష్కళంకమైన వాడవు గనుక, కళంకము లేనివాడవు గనుక, మచ్చ లేనివాడవు గనుక, డాగు లేనివాడవు గనుక, అపవిత్రత లేనివాడవు గనుక, అలాంటిది ఎక్కడైనా కనబడితే అలాంటి దుష్టత్వము, కళంకము కలిగిన అనుభవాలు, ప్రజలు, గృహాలు కనబడితే నువ్వు చూడలేవయ్యా. అంత చేయటం కాదు, అట్లాంటి క్రియలు చేయటం కాదు కదా, కనీసం చూడటానికి కూడా ఇష్టపడవు నువ్వు. అటువంటి దేవుడివి. హల్లెలూయా. రెండోది ఏమంటున్నాడు? బాధించువారు చేయు బాధను నీవు చూడలేవు కదా. దృష్టింపజాలవు అంటే నువ్వు చూడవు. ఎవరినైనా బాధ పెడతా ఉంటే చూడలేడు ఆయన. అందుకే కదా ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్ళు పెట్టి కొట్టి బాధించటానికని కొంతమంది పెద్దలు నిర్ణయించి ఆమెను తరుముకుంటూ వస్తే వాళ్ళ వైపు చూడలేదు, ఆమె వైపు చూడలేదు. తల ఉంచుకుని
ఆయన నేల మీద ఏవో రాసుకుంటా, మీలో ఏ తప్పు లేకపోతే, ఏ కళంకము లేకపోతే ఆ మీద రాయి వేయండి అని తల ఉంచుకుని, దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం, బాధించబడుతున్న ఆ స్త్రీని చూడలేనంత దయార్థ హృదయుడు యేసుక్రీస్తు. అందుకని బాధించు వారు చేస్తున్న బాధను నీవు దృష్టింపజాలవు కదా. అందుకే కీర్తనాకారుడు అన్నాడు, నువ్వెందుకు మాకు దూరంగా ఉన్నావు, నీ మనసు తిప్పుకున్నావెందుకు అంటూ. మానవుడు బాధలలో ఉండటం, మానవులు బాధలు అనుభవించటం ఆయనకి ఇష్టం లేక, ఆయన ప్రేమించే ప్రేమ ఎంత ఉన్నతమైనదో మానవుల పట్ల, తన రూపములో చేసుకున్న మనుష్యుల పట్ల ఆయన దయ, ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో మనకు అక్కడే కనపడుతుందండి. బాధించు వారి బాధను బట్టి వాళ్ళను తృణీకరించడంట దేవుడు, తృణీకరించడంట. ఆ బాధని చూడటానికి కూడా ఆయన మనస్సు తట్టుకోలేదంట. అందుకే వారి యావత్తు బాధలో ఆయన బాధ నొందెను అని సిలువని గురించిన సందేశం యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడుతుంది, కీర్తనలో చెప్పబడుతుంది. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందాడంట. మనుష్యులు పడే బాధని చూడలేనంత, దృష్టించలేనంత నిష్కళంకమైన దేవుడు మన ప్రభువు కనుక, మన బాధలను చూడలేక మన కొరకు ఆయనే బాధించబడ్డాడు సిలువలో. హల్లెలూయా. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందాడంట. అటువంటి స్వభావ లక్షణములు కలిగిన నిష్కళంకుడైన యేసుని ఆరాధిస్తున్న మనం ఆ స్వభావములోనే జీవించాలని దేవుని లేఖనాల యొక్క ఉద్దేశం. ఇతరులు బాధపడుతుంటే చూసి సంతోషించి వాళ్ళని ఏమంటారంటే శాడిస్టులు అంటారు. కొంతమంది సొంత పిల్లలని చంపేసుకునే అంత బాధించే శాడిస్టులు ఉన్నారు. కన్న తల్లిదండ్రులని బాధించే భయంకరమైన ప్రేమ లేని ప్రజలు ఉన్నారు లోకంలో. ఈ పరిస్థితులన్నీ చూసి యేసుక్రీస్తు తట్టుకోలేక, దేవాది దేవుడు పరము నుండి చూసి తన ప్రజల బాధలను చూసి, ఒకవైపు బాధించేవాళ్ళు, ఒకవైపు బాధపడుతున్నవాళ్ళు, ఇది చూసి తట్టుకోలేకే ఈ లోకానికి వచ్చి మనకు బదులుగా ఆయన బాధించబడ్డాడు సిలువలో. సిలువ ధ్యానాలు తరిగిపోతున్నాయి. సిలువని ప్రేమించటం, సిలువ గురించిన అనుభవాలని ధ్యానించటం, హృదయంలో వాటిని అంగీకరించటం, కన్నీళ్లతో ఆరాధించటం ప్రజలలో తరిగిపోతుంది. కళంకం లేని చరిత్ర కలిగిన పరిశుద్ధ దేవుడు యేసు ప్రభు. అందుకనే 12వ వచనములో ఈ హబక్కుకు ప్రవక్త ప్రారంభమే అన్నాడు, యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, పాపము లేని, మచ్చ డాగు లేని పవిత్ర దేవుడవయ్యా, నిష్కళంకమైన దేవుడవనైనా, నీ ప్రజల బాధను చూడలేనంత నిష్కళంకమైన దేవుడవు నీవు అని ఆయనను గురించి తలంచి ఆరాధించుకుంటున్నాడు హబక్కుకు. అందుకే యేసుక్రీస్తు చూసి తట్టుకోలేక, మనం బాధపడటం తట్టుకోలేక, ఈ భూమి మీద దుస్సహమైన బాధలు అనుభవిస్తున్న మనల్ని చూసి తట్టుకోలేక, యెషయా గ్రంథం చూడండి 8వ అధ్యాయము 22, భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహమైన వేదనలు కలుగును. ఇది ఎప్పుడు? ప్రభు రాకముందు. ఈ బాధలు భూమి మీద, ఈ విస్తారమైన బాధలు, వేదనలు చూసిన దేవుడు ఆ 9వ అధ్యాయం 6లో చూస్తే, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను.
ఆయన ఎందుకు పుట్టాడు? ఈ బాధలు చూడలేక, ఈ వేదనలు చూడలేక, మనుషులు అనుభవిస్తున్న పరిస్థితులు చూడలేక, ఆ బాధలకి కారణమైన పాపాన్ని విడిపించడానికి, అది ఆయన భరించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. అది ఈ ప్రవక్త యొక్క ఉద్దేశం. కపటులను నీవు చూచితివి అంటున్నాడు హబక్కూకు. దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచావు, కానీ ఊరుకునే ఉంటున్నావు. దుర్మార్గులు తమ కంటే నీతిమంతులైన వారిని నాశనం చేస్తున్నారు. వాళ్ళ ఆస్తులు ఆక్రమిస్తున్నారు. వాళ్ళ కుటుంబాల మీద పడి చల్లా చెదురు చేస్తున్నారు. ఆ కుటుంబాలని కిడ్నాపులని, హత్యలని. నీతిపరులైన, ఎక్కువ నీతిపరులైన వాళ్ళు నాశనము చేయబడుతుండగా నువ్వు చూస్తున్నావయ్యా. వాడు గాలము వేసి మానవులను గుచ్చి లాగి ఉన్నాడు. 15వ వచనంలో వాడు గాలము వేసి, అపవాది గాలం వేసి మనుషులను గుచ్చి లాగి చిక్కించుకుని గంతులేస్తున్నాడు, బాధిస్తున్నాడు. నువ్వు చూచి ఊరుకుంటావా? నిష్కళంకమైన దేవుడవు కదా, ఈ కళంకాలను చూచి ఊరుకుంటావా? ఈ బాధింపబడే ప్రజలు, నాశనము చేయబడుతున్న ప్రజలను చూసి ఊరుకుంటావా? ఆ రోజున గలిలయలో దోణి మీద శిష్యులు వెళుతూ ఉన్నప్పుడు పెద్ద గాలి తుఫాను వచ్చి ఆ దోణి మునిగిపోయే పరిస్థితి వచ్చి దానిలో ఉన్న శిష్యులు గడగడలాడిపోతున్నారు, చనిపోతామని భయపడిపోతున్నారు. అప్పుడు ఆ దోణిలో పడుకుని ఉన్న యేసు ప్రభువుని లేపాడు పేతురు. లేపి, ప్రభువా, మేము నశించిపోతున్నాం కదా, చింత లేకుండా అలా నిద్రపోతావేంటి అని అడిగాడు. ఇక్కడ ఈయన అడిగింది అట్టగే ఉంది. దుర్మార్గులు ఎక్కువ నీతిమంతులైన వారిని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావేంటి? ఈ రోజున సమాజంలో చాలామంది ఆలోచనదే, ఆయన చూసి ఊరుకుంటున్నాడు. అన్యాయం జరుగుతున్నా, బాధింపబడుతున్నా, నీతిమంతులు బాధించబడుతున్నా, మంచివారు తరమబడుతున్నా చూసి ఊరుకుంటున్నారు అని అనుకుంటున్నారు హబక్కూకులాగా. కానీ ఆయన ఏమన్నాడు పేతురుతో? నాశనము చేయగా నీతిపరులను, నీతిమంతులను, నీతిగల కుటుంబాలను నాశనం చేస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావు అంటాడు. కానీ ఆ రోజున ప్రభు ఏమన్నాడు? మేము నాశనమైపోతుంటే నువ్వు చూస్తా పడుకుంటావు ఏంటయ్యా అంటే నవ్వాడు. నీకు చింత లేదా మేము నశించిపోతా అంటే? ఎందుకంటే మరి ఆయనకి చింత ఉంది కనుకే, వీళ్ళు నశించిపోతారనే సంగతి తెలుసు కనుకే ఆ దోణిలోకి వచ్చాడు యేసు ప్రభు. ఆ దోణిలో పడుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ మీదకి బాధ వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు, నాశనకరమైన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళని ఆదుకుందామని, తప్పిద్దామని, దాటిద్దామని. అలాగే మన జీవితంలో కలిగే బాధలు, నీతిమంతులుగా జీవించాలంటే అవినీతి పెరిగిపోయిన లోకంలో సాధ్యం కావటంలా, యథార్థంగా బ్రతుకుదామంటే దోపిడీగాళ్ళు ఎక్కువైపోయారు. సత్యమును అనుభవిద్దామంటే ప్రజలలో అసత్యం పెరిగిపోయింది, మోసాలు పెరిగిపోయినాయి. బాధించు వారు చేయి బాధను నీవు దృష్టింపజాలవా? విడిపించజాలవా? అలా కాకపోతే ఆయన ఎందుకు వస్తాడు? ఆయన ఎందుకు అన్ని బాధలు పడతాడు? మన యావత్తు ఎన్ని రకాల బాధలైతే మన జీవితంలో ఉన్నాయో అవన్నీ యేసుక్రీస్తు సిలువలో అనుభవించాడు కనుక ఆయన్ని ఆరాధిస్తున్న ప్రజలుగా మన బాధలన్నీ ఆయన మీద మోపుదాం. ఆయన వైపు చూద్దాం నిరీక్షణతో. నిరీక్షణ ఎన్నడూ సిగ్గుపరచడు దేవుడు. నీతిమంతుల సంతానపక్షముగా వ్యాజ్యమాడతాడు దేవుడు. నువ్వు కళంకము లేకుండా బ్రతకాలనుకుంటే, ప్రభువు వచ్చేస్తున్నాడు, ఇవన్నీ నాతో పాటు రావు కనుక నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళగలిగేది నిష్కళంకమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, మచ్చ డాగు లేని జీవితం అని నువ్వు నమ్మితే ఆయనకి అప్పగించుకో. ఆయన దీర్ఘశాంతము గలవాడు కనుక సమయం ఇస్తాడు.
అవకాశం ఇస్తాడు. నీకు తప్పక న్యాయం చేస్తాడు దేవుడు. దుర్మార్గులు నీతిమంతుల్ని నాశనము చేయగా ఆయన చూసి నవ్వుకునే దేవుడు కాదు, ఊరుకునే దేవుడు కాదు, న్యాయాధిపతి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడలేనంత నిష్కళంకమైన కనుదృష్టి కలిగిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కనుక మనం కూడా ఇతరులను బాధించి మనస్తత్వాన్ని కలిగి ఉండకూడదు. అమ్మో దేవుడు చూస్తున్నాడు పైనుంచి, మన వలన ఎవరు బాధించబడినా ఆయన తట్టుకోలేడు, మన వలన ఎవరికి నాశనము కీడు కలుగుతున్నా ఆయన తట్టుకోలేడు అనే ఒక మంచి నిష్కల్మషమైన హృదయముతో, యథార్థమైన హృదయముతో మన పరిశుద్ధ దేవుడిని ఆరాధించుకుంటూ వెళతంటే ఆయన ఆగమన దినాన మనల్ని ఆనందంతో చేర్చుకుంటా ఉంటే తన ఒడిలోకి యేసు ప్రభు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొకటి చూపిస్తా చూడండి మీకు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నా చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడుతైనను అట్టిది మరి ఏదైనను లేక ముడతలు లేని జీవితం, కళంకము లేని జీవితం సంఘమై ఉన్న ప్రజలకి ఇవ్వాలని ప్రేమించి తన్ను తాను అప్పగించుకున్నాడంట మరణానికి. 27 చివరి మాట. పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవుడు సిలువకు అప్పగించుకున్నాడు, మరణానికి అప్పగించుకున్నాడు, కొరడా దెబ్బలకు అప్పగించుకున్నాడు, యాతనకు అప్పగించుకున్నాడు, బాధలకు అప్పగించుకున్నాడు. ఎందుకు? నిన్ను నన్ను ఒక పవిత్ర సంఘముగా మార్చటానికి. ఆయన ఆరాధిస్తున్న ప్రజలమైన మనలని పరిశుద్ధ జనులుగా, ఆత్మ పవిత్రం, శరీరం పవిత్రం, కను దృష్టి పవిత్రం, నోటి మాట పవిత్రం, హృదయ ఆలోచన పవిత్రం. అటువంటి ఒక పరిశుద్ధమైన పవిత్రమైన కళంకము లేని జనులుగా మనల్ని తీర్చటానికి మనం ఉండాలని ఉంటుందండి. నాకు ఉండలేకపోతున్నానండి అంటారు కొందరు. మనం ఉండాలనుకుంటే ఉండలేము, మన వల్ల ఏది కాదు. మన కొరకు తన్ను తాను అప్పగించుకుని ప్రాణం పెట్టిన సిలువ దారి అయిన ప్రేమామూర్తి క్రీస్తుని నువ్వు ఆరాధించటం ద్వారా ఉండగలుగుతావు. ఆయన ఉంచుతాడు నిన్ను. అదే కదా క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడుతైనను ఏదీ లేకుండా. ఎందుకని? ఆయన ఎదుట నిలబడాలి కనుక. 27లో ఉందక ఆఖరిలో ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని ఇందాక చెప్పింది. అది ఆయన ఆగమనములో ఆయన మరలా ప్రత్యక్షమయ్యేటప్పుడు ఆయన ఎదుట మనం నిలబడాలి కనుక నిష్కళంకమైన పవిత్ర జీవితం కలిగి ఉండాలని తిమోతికి పౌలు రాస్తూ సంగతులు హెచ్చరించాడు. ఇప్పుడు ఎఫెసీ సంఘానికి కూడా అదే చెబుతున్నాడు. ఆయన ఎదుట సంఘాన్ని నిలబెట్టుకుంటాడు దేవుడు. ప్రభువుని ఆరాధించే ప్రజల్ని నిలబెట్టుకుంటాడు దేవుడు తన ఎదుట. ఆ సింహాసనం ఎదుట, ఆ మహిమ గల సింహాసనం ఎదుట, ఆ నిత్యత్వంలో పరలోకంలో ఆయన ఎదుట మనం నిలబడాలని, నిలబెట్టుకోవాలని. అంటే నిష్కళంకులు మాత్రమే నిలబడతారని అర్థం. ముడితైన కళంకముతో కూడిన జీవితమైన ఉన్నవాళ్ళు అక్కడ నిలబడలేరు. అందుకని ఈ సంఘం మీద ఆయనకున్న ప్రేమ ఎట్టయినా ఈ సంఘాన్ని నరకాన్ని నుంచి తప్పించి, ఆ అగ్ని యాతల నుంచి తప్పించి, నిత్యత్వంలో పరలోకంలో ఆ మహామహిమలో దేవదూతలు సంచరించే ఆ పరలోక మహిమలో తన పవిత్రమైన సంఘ బిడ్డలను నిలబెట్టుకోవాలన్న ఆశ గలవాడై, భూలోకంలో ఉన్నాం గనక, అపవిత్ర ప్రజల మధ్యలో ఉన్నాం గనక, స్వార్థపూరితమైన అసూయ పరుల మధ్యలో ఉన్నాం గనక అది మనకి ఎక్కడ అంటుతుందో, ఎక్కడ అపవిత్రమైపోతామోనని తన నిష్కళంకమైన వాక్యము చేత,
నిర్దోషమైన వాక్యము చేత మనల్ని శుద్ధి చేసుకుంటూ వస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ హృదయం నిష్కళంకమైనదిగా ఉంటే ఆయన ఎదుట మనం నిలబడగలం. ఆ దివ్య సుందర తేజోమయుడిని చూడగలుగుతాం, యేసు ప్రభువుని. ఆ నిరీక్షణ హృదయంలో ఉన్న వాళ్ళకి కళంకాలను దాటి జీవించటం పెద్ద అసాధ్యమైన పనేం కాదు. అందుకని ఈ సంఘము విషయంలో ప్రభు ఆ జాగ్రత్తలు తీసుకుని ఉండబట్టే చూడండి, పాత నిబంధనలు పరమగీతం చూడండి, 4వ అధ్యాయం 7వ వచనంలో, నా ప్రియురాలా నీవు అధిక సుందరివి, నీ యందు కళంకము ఏమీయూ లేదు. ఎంత అద్భుతమైన సర్టిఫికెట్ ఇస్తున్నాడో ప్రభు చూడండి సంఘానికి. షోలమ్మతి అనేది ఒక సంఘం, దేవుని సంఘం. ఆ సంఘాన్ని అంటాడు, నా ప్రియురాలా నువ్వు అధికమైన సౌందర్యము కలదానవు. ఏమి సౌందర్యం? శారీరకమైనది కాదు. సంఘానికి ఉన్న సౌందర్యం ఆత్మ సంబంధమైనది, హృదయ సంబంధమైనది. నీ హృదయంలో కళంకము లేదు, అదే ఆయన చెబుతున్న సౌందర్యం. నీ హృదయంలో ముడతలు లేవు. ముడత అంటే అలగటం, ముడుసుకుపోవటం అన్నమాట. ప్రతి చిన్నదానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు అలగటం, మాట్లాడపోవటం, ముడుసుకుపోవటం, నా సంగతి నీకు అనవసరం ఎల్లు అంటాం. ఇలాంటి వాటిని ముడతలు అంటారు. ఆయన అంటున్నాడు, నీ యందు కళంకము నాకు ఏమీ కనపడతలేదు, నువ్వు అధికమైన సుందరివి కనుక నా ఎదుట నిలబడతావు. స్తోత్రం 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 నాయనా. నిష్కళంకురాలా, నా పావురమా, నా ప్రియురాలా, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, సుందరవతి, లిమ్ము రమ్ము అని కేక వేస్తున్న మా ప్రాణప్రియుడవు నీవే ప్రభువా. మీరు అక్కడ సమీపిస్తున్న దినాల్లో హృదయం భయం కలుగుతూ ఉంది. మా నిరీక్షణ సిగ్గుపరచవద్దు తండ్రి. దేని విషయంలో సణుగులు సంశయాలు రానివ్వద్దు. మూర్ఖులైన జనము లోకంలో ఉంటారు, వక్ర జనముంటారు. వారు చేసే వంకర పనులను బట్టి, మూర్ఖత్వాన్ని బట్టి నువ్వు సణగొద్దు, సంశయొద్దు. మీ బాధలన్నీ నేను దృష్టిస్తూ ఉన్నాను. మీ బాధలన్నీ సిలువలో నేను విడుదల కలుగు చేశాను. ఆదరిస్తున్న దేవుడు, ఈ మాటలు వింటున్న ప్రజల బాధలు విడిపించండి, సణుగుల్లోకి వెళ్ళనీయొద్దు. చూస్తున్న దేవుడే మీకు ఆహారం ఇస్తున్నాడని చెప్పాడు మోషే. ప్రజలకు ఆహారం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, ఆత్మీయత కలుగు చేయండి. ఈ లోకంలో నీకు సాటి అయినది ఏది లేదయ్యా. పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కళంక రక్తం నీదే తండ్రి. ఆ రక్తం చేత మమ్మల్ని విమోచించిన ఆ విమోచకుడా నీకు స్తోత్రం. సముద్రాలలో నడుస్తున్నాం, పాయలు చేసే దేవుడవని నీ వైపు చూస్తున్నాం. మూర్ఖత్వముతో, అక్రమాలతో, మోసాలతో నింపబడిన లోకంలో జీవిస్తున్నాం. వాటన్నిటినీ చూస్తున్న దేవుడు విడిపిస్తామని, నీ ఆగమనములో నీ ఎదుట నిలబెడతావని నిరీక్షణతో నడుస్తున్నాం. మా ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధపరచు. ముడత కళంకం లేని నిర్దోష సంఘాలుగా తీర్చిదిద్దు. యవ్వనులను పవిత్రపరచు, వృద్ధులను పవిత్రపరచు. ఈ వాక్యముతో ఉదక స్నానము చేత శుద్ధి చేయండి తండ్రి. నీ కృపకు అప్పగించుకుంటూ యేసు నామాన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మా చిరునామా కె మోజెస్ హోసన్నా గాస్పుల్ సెంటర్, వీరంకిలాకు. వివరములకు 9949141474 మరియు 9963825785.